2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సోదరులారా, ప్రతి మనిషి జీవితంలో తన చేసేటువంటి ప్రొఫెషన్తో పాటు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను ఉపయోగించి సెల్ని కానివ్వండి, మీడియా పాయింట్ ఉపయోగించి చాలామంది వాళ్ళ టాలెంట్ని కొంతమంది నవ్విస్తారు, కొంతమందిని పేజ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నాకు ఇప్పటి నుంచి కూడా ఒక కోరిక, అదేంటంటే సత్యం బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ దేవుని యొక్క సత్యాలుగా ప్రకటించాలి, వాస్తవాలుగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని. దానికి ఈరోజు కొత్త సంవత్సరం 2026 1వ తారీఖు దాని కార్యరూపం దాల్చింది. దేవుడి దయ వల్ల మీరందరి సహకారంతో ఈ కార్యక్రమాల్ని ప్రతి శనివారం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మెసేజ్ని ఇస్తూ ఉంటాం. దానికి వెలుగు మార్గం అనే టైటిల్ ఇచ్చారు. ఎందుకు ఈ వెలుగు మార్గం అంటే, దావీదు మహారాజు గారు చెప్తారు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నాతో ఒక వెలుగై ఉన్నది అని చెప్తాడు. ప్రపంచమంతా ఇటు నడిచినా, ప్రపంచమంతా అటు నడిచినా నేను మాత్రం నీ వాక్య వెలుగులోనే నడుస్తానని చెప్పేసి దావీదు మహారాజు చెప్తారు. అలాగే నేను కూడా సత్యాలను, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలను, నాకు తెలిసినటువంటి సత్యాలను, అన్వేషించినటువంటి సత్యాలను వాటిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రతి శనివారం. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో విమర్శలు ఉండవు, సద్విమర్శలు మాత్రమే ఉంటాయి. మీకు నచ్చితే తీసుకోండి, ఆలోచన చేయండి. ఆలోచన చేయడం అని మాత్రమే ఈ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దేవుడి దయ వల్ల చాలా మంచి కార్యక్రమాలు మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో, మన అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉండడానికి, దేవుని మరింత దగ్గర చేయడానికి, దేవుని యొక్క ప్రేమకు, కృపకు మరింత దగ్గర చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఉపయోగపడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సత్యమైనటువంటి విషయాలను మీ ముందుకు రావడం జరుగుతుంది. అన్నీ కూడా పరిశీలన చేయండి, వన్ బై వన్ పరిశీలన చేసి జీవితాన్ని సార్థకత చేసుకుందాం. ఎందుకంటే ఈ జీవితం అనేది అశాశ్వత జీవితం, శాశ్వతం కాదని చెప్పేసి బైబిల్ చెప్తుంది. భగవద్గీత చెప్తుంది, అనిత్యమ సుఖం లోకం ప్రాప్య భజస్వమ. అనిత్యమైన సుఖరహిత్యమైన లోకాన్ని పొందేవు, ప్రాప్య భజస్వం, మనల్ని ఆరాధించని దైవం చెప్తాడు. కనుక ఆ కోణంలో కూడా మనం ముందుకెళ్దాం. జీవితం చాలా చిన్నది బ్రదర్. దీనిలో కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ మనం చూసే అన్నీ కూడా వాస్తవాలు కాదు. మంచి సహృదయంతో, నిర్మలమైన మనసుతో మన పని మనం చేసుకుంటూ, ఎదటివాడికి అపకారం చేయకుండా జీవనాన్ని సాగిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వడానికి ఈ వెలుగు మార్గం అనేది చక్కని మార్గంగా ఉపయోగపడుతుందని భావిస్తాను. ముందు మరిన్ని కార్యక్రమాల్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్.